కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మొక్క. రచన నంది త్రినాథరావు గారు. కథ మొదలు పెడదాం. ఏం రాజన్న, ఈరోజు బేరాలకి పోలేదు, ఒంట్లో బాగుందా అని అడిగాడు శంకర్. రాజన్న ఒక్కసారిగా బోరుమన్నాడు. ఏం జరిగింది రాజన్న, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ శంకర్ కంగారు పడిపోయాడు. అన్నా, శంకరన్న, నాకు అన్యాయం జరిగిందన్నా. నా కూతురు అల్లుడు ఒకే రోజు జబ్బుతో కన్ను మూశారన్నా అంటూ మళ్ళీ బావురుమన్నాడు. పిడుగు పడ్డట్టు అదిరిపడ్డాడు శంకర్. అయ్యో పాపం, ఎప్పుడు జరిగింది రాజన్న అన్నాడు బరువైన మనసుతో. ఈరోజే అన్నా, కనీసం ఆఖరి చూపన్నా దక్కలేదు. నేను వెళ్ళేసరికి అన్నీ జరిగిపోయాయి అన్నాడు ఏడుస్తూనే. రాజన్న కూతురు అల్లుడు కూలి పనుల కోసం వేరే ఊరు వెళ్ళారు. అక్కడే తను చాలించారు. శంకర్ మనసు కకావికలమయ్యింది. బాధపడుకు రాజన్న, ఏం చేస్తాం, ఈ మాయదారి మహమ్మారి జబ్బు వచ్చి జనం ప్రాణాల్ని తీసేస్తుంది. ఇది ఎప్పుడు విరగడవుతుందో ఏమో అన్నాడు బాధపడుతూ. మరి కావ్య ఏది అని అడిగాడు శంకర్. కావ్య అనాథయింది శంకరన్న, తల్లిదండ్రుల్ని పోగొట్టుకుంది. నాతోనే తీసుకొని వచ్చాను. ఇంట్లో ఉంది, ఏడుస్తుంది చెప్పాడు రాజన్న. శంకర్కి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన మనవరాలు కీర్తి కూడా ఒక రకంగా అనాథే. తన తల్లిదండ్రులను ఒక ప్రమాదంలో పోగొట్టుకుంది. అప్పట్నుంచి తన దగ్గరే ఉంటుంది. కావ్య, కీర్తి ఇద్దరూ ఒకే ఈడు పిల్లలు. ఆడపిల్లలకి తల్లిదండ్రుల అండదండలుండాలి, తోడుండాలి. ఇద్దరూ దురదృష్టవంతులే. శంకర్ కళ్ళు తుడుచుకొని రాజన్నతో పాటు ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడ ఒక మూలగా కూర్చొని ఏడుస్తుంది కావ్య. శంకర్ చనువుగా ఆమె తలపై చెయ్యి వేసి, అమ్మా, నీకు రాజన్న ఒక్కడే తాత కాదు, నేను కూడా నీకు తాతనే. నా మంచి తల్లివి కదూ, ఏడవకమ్మా. నీకు మీ తాత ఉన్నాడు, నేను ఉన్నాను. అమ్మా నాన్నలు ప్రమాదవశాత్తు చనిపోయారు. వాళ్ళని తలుచుకుంటూ నువ్వు ఏడుస్తుంటే మీ తాత తట్టుకోలేడమ్మా. నా బంగారు తల్లివి కదూ, ఏడవకమ్మా అంటూ బుజ్జగించాడు శంకర్. అతని మాటలతో ఏడుపు ఆపింది కావ్య. తాత, కీర్తి ఏది అని అడిగింది. శంకర్ కావ్యకేసి చూశాడు. కీర్తి నిన్ననే తన వసతి గృహానికి వెళ్ళిపోయిందమ్మా అన్నాడు బాధగా. బయటికి వచ్చాడు శంకర్. తన ఆటోని తీసుకుని బేరాలకు వెళ్ళిపోయాడు. ఆటో స్పీడ్ కంటే వేగంగా శంకర్ ఆలోచనలు సాగుతున్నాయి. రాజన్న అసలే తాగుబోతు. వాడికి రోజు మందు ముక్క ఉండాలి. అవి రెండూ లేకపోతే వాడికి ముద్ద దిగదు. ఈ మనవరాల్ని ఎలా చూసుకుంటాడో ఏమో అని బెంగపడ్డాడు శంకర్. అతనికి ఆడపిల్లలంటే చాలా ఇష్టం. రాజన్న గురించి ఆలోచిస్తాడు కానీ తన పరిస్థితి అంతే. కీర్తి తన అమ్మ నాన్నల్ని పోగొట్టుకున్నాక చాలా రోజులు మనిషి కాలేకపోయింది. ఎప్పుడూ ఏడుస్తూ ఉండేది. ఆమెని ఆ ఆలోచనలుండి తప్పించడానికి తను కీర్తిని బళ్ళో వేశాడు. కీర్తి చాలా తెలివైన పిల్ల. ప్రవేశ పరీక్షలో మంచి మార్కులు సాధించి ఆరులో చేరింది. బాగా చదువుతోంది. ఎప్పుడూ పుస్తకం వదలదు. క్రమంగా తన తల్లిదండ్రులను మరిచి చదువులో లీనమైపోయింది. ఇంతలో శంకర్ తన ఆటోని ఆపాడు. బేరం దొరికింది. వాళ్ళని ఎక్కించుకుని బయలుదేరాడు. తేనెటీగల్లా ఆలోచనలు మళ్ళీ చుట్టుముట్టాయి. కీర్తి అన్ని తరగతులు మంచి మార్కులతో పాసవుతూ వస్తుంది. ఇప్పటి వరకు తను కీర్తి చదువు కోసం పెద్దగా కష్టపడింది లేదు. ఇకపై తనకి ఖర్చులు తప్పవు. కీర్తికి తను పెద్ద అధికారిని కావాలని కోరిక. తాత, నేను బాగా చదువుకొని పెద్ద అధికారిని అవుతాను. నన్ను ఎలాగైనా చదివించు తాతయ్య. నేను పెద్ద ఉద్యోగస్తురాలినైతే నిన్ను బాగా చూసుకుంటాను. అప్పుడు నువ్వు ఈ ఆటో నడపక్కర్లేదు. నీకు ఎలాంటి కష్టం లేకుండా నిన్ను నేను చూసుకుంటాను అనేది. అలాగే. తను కూడా కీర్తి చదువు కోసం రాత్రి పగలు కష్టపడి ఆటో నడుపుతున్నాడు. నెలకు 10,000 వరకు సంపాదిస్తున్నాడు. కీర్తిని చదివిస్తున్నాడు. ఇంతలో శంకర్ ఆలోచనలు తెగాయి. మధ్యలో జనాలు ఆటో ఎక్కుతూనే ఉన్నారు, దిగుతూనే ఉన్నారు. వాళ్ళిచ్చే ప్రతి రూపాయి జాగ్రత్త చేసుకున్నాడు. తను అందరి ఆటో వాళ్ళలా కాదు. మీటర్ వేశాడంటే దానిపై ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకోడు. పేదవాళ్ళైతే వాళ్ళ దగ్గర అసలు డబ్బులే తీసుకోడు. ఆసుపత్రి వెళ్ళే రోగులు, గర్భిణీ స్త్రీలకైతే తను ఉచితంగానే తీసుకువెళ్తాడు. అలాగే తన ఆటోలో చాలామంది ఎంతో విలువైన వస్తువులు, సంచులు మర్చిపోతుంటారు.
అలాంటి వాళ్ళను గుర్తుపెట్టుకుని మరీ అవి వాళ్లకు అందజేస్తుంటాడు. తనున్న ప్రాంతంలో ఆటో శంకర్ అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. రోజు తను ఇంటికి వెళ్ళేసరికి బాగా పొద్దుపోతుంది. తను తన భార్యను, కొడుకు, కోడల్ని పోగొట్టుకున్న దురదృష్టవంతుడు. తను, కీర్తి మాత్రమే మిగిలారు. తనకు కీర్తి, కీర్తికి తను. శంకర్ ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 అయ్యింది. రోజూ ఇదే సమయం అవుతుంది. ఒక్కొక్కసారి 11 కూడా అవుతుంది. అయినా తను బాధపడడు. తన లక్ష్యం ఒక్కటే. తను బాగా కష్టపడాలి, డబ్బు సంపాదించాలి, కీర్తిని బాగా చదివించాలి, పెద్ద ఉద్యోగస్తురాలిలా చూడాలి. వంట చేసుకున్నాడు శంకర్. తిన్నాడు, పడుకున్నాడు. ఇంతలో తన చరవాణి మోగింది. తాతయ్య, ఎలా ఉన్నావు? తిన్నావా అని అడిగింది కీర్తి. బాగున్నానమ్మా, తిన్నాను. నువ్వెలా ఉన్నావు బంగారు తల్లి, తిన్నావా అని అడిగాడు ప్రేమగా. కీర్తి చెప్పింది. బాగా చదువుకో తల్లి, జాగ్రత్తగా ఉండమ్మా చెప్పి నిద్రకు ఉపక్రమించాడు. పడుకున్నాడు. కానీ నిద్ర రాలేదు శంకర్కు. అన్నీ మనవరాలి ఆలోచనలే. తను అనుకున్నట్టే ఆటో రాజన్న తన మనవరాల్ని చదివించలేకపోయాడు. ఇళ్లల్లో పాచి పనులు చేయటానికి పెట్టాడు. కావ్య తెచ్చే డబ్బులు కూడా తను తాగటానికే వాడుకునేవాడు. ఆ పిల్ల జీవితం అలా అయినందుకు చాలా బాధపడ్డాడు శంకర్. కావ్యని బళ్ళో వేయమని, చదివించమని తను ఎన్నోసార్లు చెప్పాడు రాజన్నకి. కానీ వాడు మూర్ఖుడు. తన మాట వినలేదు. ఫలితంగా కావ్య జీవితం పాడయింది. కావ్యలా తన మనవరాలు కాకూడదనుకున్నాడు తను. తన శక్తికి మించి కష్టపడుతున్నాడు. 70 ఏళ్ల వయసులో కష్టపడుతున్న తనకి బాధ అనిపించదు. తను ఎవరి కోసం కష్టపడుతున్నాడు? తన మనవరాలి కోసమే కదా అనుకుంటే చాలు. తను పడ్డ కష్టమంతా మర్చిపోతాడు శంకర్. ఆలోచనలతో నిద్రలోకి జారిపోయాడు అతడు. శంకర్కి ఇప్పుడు మరో కొత్త కష్టం వచ్చి పడింది. కీర్తి పై చదువుల కోసం తనకు పెద్ద మొత్తం డబ్బు కావాలి. శంకర్కి ఏం చేయాలో తోచలేదు. కానీ కీర్తి చదువు ఆగకూడదు. తను ఏం చేసి అయినా సరే కీర్తిని బాగా చదివించాలి. శంకర్ మెదడు ఆలోచనలలో వేడెక్కిపోయింది. చివరికి అతడు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఒకరోజు, తాతయ్య, నువ్వు నా చదువుల కోసం పంపిన డబ్బు అందింది. అయితే నీకు అంత డబ్బు ఎక్కడిది అని నిలదీసింది కీర్తి చరవాణిలో. శంకర్ తలపైటాయించాడు. మౌనంగా ఉండిపోయాడు. కీర్తి రెట్టించి అడిగాక నిజం చెప్పక తప్పలేదు శంకర్కి. కీర్తి విస్తుపోయింది. తాతయ్య, నువ్వు ఉంటున్న ఒకే ఒక పెంకుటిల్లు నా చదువుల కోసం అమ్మేశావా? ఎంత పని చేశావు తాతయ్య? మరి నువ్వు ఎక్కడ ఉంటావు తాతయ్య అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. శంకర్ చలించిపోయాడు. అయ్యో చిట్టి తల్లి, నీ చదువుల కంటే నాకేది ఎక్కువ కాదమ్మా. నేను ఎక్కడో ఒక చోట ఉంటాన్లే. నువ్వు నా గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోవద్దు. ఎక్కడో చిన్న ఇల్లు అద్దెకు తీసుకుంటాను లేమ్మా అంటూ కీర్తిని ఓదార్చాడు. దాంతో ఆమె మనసు కాస్త శాంతించింది. ఆమెలో ఇంకా పంతం, పట్టుదల పెరిగాయి. తను ఎలాగైనా అనుకున్నది సాధించాలి, ప్రయోజకురాలు కావాలి, తన తాతను పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి అనుకుంది. కీర్తి అన్ని పరీక్షల్లోనూ ఘన విజయం సాధించింది. పెద్ద ఉన్నతాధికారిని అయ్యింది. తన తాతని చూడటానికి బయలుదేరింది. తాతకి ముందుగా చెప్పకుండా బయలుదేరిన తన తాతని తను ఆశ్చర్యపరచాలనుకుంది. తను సాధించిన విజయాన్ని తాతకు చెప్పి ఆయన కళ్ళల్లో కనిపించే మెరుపుని ప్రత్యక్షంగా చూడాలనుకుంది. బస్సెక్కింది. బస్సుతో పాటు ఆమె ఆలోచనలు పరుగులు తీస్తున్నాయి. తన తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో చనిపోయాక తనకు అన్ని తన తాతే అయ్యాడు. తనను కంటికి రెప్పలా కాపాడాడు. తన చదువుల కోసం, తన జీవితం బాగుండడం కోసం తాత తన జీవితాన్నే తనకు అంకితం చేశాడు. తాతయ్యని ఎంతో బాగా చూసుకోవాలి, తన దగ్గరే ఉంచుకోవాలి. ఎన్నో ఆలోచనలతో బస్సు దిగింది కీర్తి. తాము ఉండే పెంకిటిల్లు దగ్గరలోనే ఒక ఇంట్లో తను అద్దెకు ఉంటున్నానని చెప్పాడు. తాత ఆటోలో ఆ చిరునామా చెప్పి అక్కడకు వెళ్ళింది. తేలిగ్గానే ఇంటి చిరునామా దొరికింది కీర్తికి. తన తాత గురించి వాకప్ చేసింది. అప్పుడు ఆమెకి అసలు విషయం తెలిసి నిర్ఘాంతపోయింది. శంకర్ నిజానికి ఏ అద్దె ఇంట్లోనూ లేడు. అద్దెకు మళ్ళీ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని ఆలోచించాడు. ఆ డబ్బులే ఉంటే తన మనవరాలి కోసం
ఏ కోసమైనా పనికొస్తాయని అనుకున్నాడు. చివరికి కన్నతల్లి లాంటి తన ఆటోలోనే ఉండటానికి సిద్ధమయ్యాడు. ఉంటున్నాడు. పగలంతా ఆటో వేసి డబ్బులు సంపాదిస్తాడు. రాత్రయ్యాక బయట భోజనం చేసి తన ఆటోలోనే నిద్రపోయాడు. ఆటోలో తన ఇల్లులా మార్చుకున్నాడు. తనున్న పెంకుటింట్లో చక్కగా మసిలేవాడు. కానీ ఈ చిన్న ఆటోలో పడుకోవడం కష్టంగానే ఉన్నా తన కీర్తి చదువు గుర్తుకొచ్చి ఆమె ఆశయం నెరవేరడానికి తను ఎంత కష్టాన్నైనా భరించడానికి సిద్ధపడ్డాడు శంకర్. రోజంతా తను సంపాదించిన డబ్బులన్నీ బ్యాంకులో వేసేవాడు. నెలకి 10,000 అవగానే వాటిని తను కీర్తికి పంపేవాడు. తాత పడుతున్న కష్టాలకు ఆమె కళ్ళు చెమర్చాయి. తన తాత ఉండేది ఎక్కడో తెలుసుకొని అక్కడికి వెళ్ళింది కీర్తి. తన తాత ఆటో కనిపించింది. ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి. కానీ కొంతమంది జనం ఆ ఆటో చుట్టూ గుమిగూడి ఉన్నారు. వెళ్ళి వాళ్ళను తప్పించుకుంటూ ఆటోలోని తొంగి చూసిన ఆమె నిశ్చేష్టురాలైంది. తన తాతయ్య నిర్జీవంగా పడున్నాడు. అవి అతని ఆఖరి క్షణాల్లా అనిపించాయి ఆమెకు. 2 రోజుల నుండి శంకర్కి ఒంట్లో బాగలేదు. అయినా అలాగే మొండిగా ఆటో తిప్పాడు. ఎప్పుడూ తన మనవరాలు బాగుండాలని రాత్రింబవళ్లు కష్టపడేవాడు. చివరికి తను కన్న తల్లిలా భావించిన ఆ ఆటోలోనే అని ఎవరో అంటున్న మాటలు విని పిచ్చిదానిలా తన తాతకేసి చూస్తుండిపోయింది కీర్తి. తన తాతయ్యని అలా చూసేసరికి తన గుండె పగిలిపోతుందేమో అనిపించింది కీర్తికి. ఆమె దుఃఖం కట్టలు తెంచుకుంది. కళ్ళు జలపాతాలయ్యాయి. ఆ వెంటనే ఆమెకు కర్తవ్యం గుర్తుకొచ్చింది. 108కు ఫోన్ చేసింది. క్షణాల్లో తన తాతయ్యని నగరంలో ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేర్చింది. శంకర్ కోసం తప్పించిన కీర్తి లక్ష్యం నెరవేరింది. శంకర్ బతికి బయటపడ్డాడు. కొన్ని రోజుల్లోనే ఇంటికి తిరిగి వచ్చాడు. తాతయ్య కళ్ళల్లో కన్నీళ్లు కాదు ఆనంద బాష్పాలు. తన మనవరాలికేసి చూశాడు. అతని హృదయంలో ఆనంద తరంగాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. కీర్తి తను ఎంతో ప్రేమతో పెంచుకున్న చిన్న మొక్క ఈరోజు మహావృక్షమై చరమాంకంలో తనకు అండగా ఆసరాగా నిలిచింది. తన కష్టం వృధా కాలేదు. శంకర్ కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. కీర్తి తాతయ్యని పొదివి పట్టుకుంది. మరింత భరోసాని ఇస్తూ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.